హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 26 జనవరి కనుక ఒక షార్ట్ చేయాలని అనుకున్నాను. ఆ షార్ట్ ఏంటిదంటే చాలా డిఫికల్ట్ షార్టే ఉంది చూస్తే. నేను యూట్యూబ్ చూశాను, అందులో ఒకరు చేశారు. రంగీలా రంగీలా దేశీయే రారంగీలా సాంగ్లో ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్లో కొంచెం షార్టే. అది ఆరెంజ్ కలర్ వాటర్ ఉంటాయి బాటిల్లో, వాళ్ళు ఇట్లా ప్రెస్ చేస్తే ఆరెంజ్ కలర్ వాటర్ ఇలా చిమ్మడం, మరియు వైట్ కలర్ వాటర్ మరియు గ్రీన్ కలర్ వాటరు, ఈ విధంగా మన జెండా రంగులు చాలా బాగా ఇలా తిప్పారు. ఆ సాంగ్ని నేను చేయాలనుకుంటున్నాను. అయితే అది చాలా కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే అది చాలా కష్టంగానే అనిపించింది. చూడ్డానికి బాగానే ఉంది అది, కాకపోతే ఎలా చెయ్యాలా ఏంటిదని ఆలోచిస్తున్నాను. దానికోసం నా దగ్గర జెండా కలర్ డ్రెస్ కావాలి కనుక ఆరెంజ్ కలర్ చున్నీ ఉంది, గ్రీన్ కలర్ పాయింట్ ఉంది, మరియు ఒక వైట్ కలర్ టాప్ ఉంది నా దగ్గర. కానీ అది మొత్తం వైట్ కాదు, కొంచెం మిక్స్డ్ బ్లూ కలర్ మిక్స్డ్ ఉంది టాపు. ఈ విధంగా ఉంది బ్లూ కలర్ మిక్స్డ్. కాకపోతే చున్నీ వేసా కనుక ఈ బ్లూ కలర్ చున్నీ వేసా కనుక ఈ బ్లూ కలర్ కనిపించదు, వైటే ఉంటుంది. గోధుమ కలర్ ప్రింట్ ఉంది దీని మీద. ఇది చాలా వైట్ ఉంది కనుక గోధుమ కలర్ లైట్ కనుక అది కూడా కనిపించదు. ఈ డ్రెస్ అయితే సెట్ అవుతుంది అనుకుంటున్నా. ఆరెంజ్ కలర్ చున్నీ ఎలాగో ఉంది, గ్రీన్ కలర్ పాయింట్ కూడా ఉంది నా దగ్గర. అయితే ఈ షార్ట్లో ఆ బాటిల్కి హోల్స్ కొట్టాలి. అయితే నేను ఒక బాటిల్ తీసుకున్నాను, చిన్న బాటిల్ తీసుకున్నాను. పెద్ద బాటిల్ అయితే చాలా బాగొస్తుంది, కానీ నా దగ్గర చిన్న బాటిలే ఉంది కనుక చిన్న బాటిల్ తీసుకున్నాను. నేను ఒక దీపం ముట్టించాను, ఎందుకంటే ఒక పిన్ని వేడి చేసి దాంతో బాటిల్కి హోల్స్ పెట్టడానికి. హోల్స్ చాలా పెద్దగా పెట్టొద్దు, ఎందుకంటే ఒక్కసారి ప్రెస్ చేయంగానే అవి వాటర్ అనేవి ఇట్లా చిమ్మయి బయటికి ఇట్లా నీళ్ళు పడిపోయినట్లే పడిపోతాయి హోల్స్ పెద్దగా పెడితే. కనుక హోల్స్ చాలా చిన్నగా పెడితేనే మనం బాటిల్ ప్రెస్ చేస్తే బయటికి ఇట్లా మంచిగా చిమ్మినట్లు బాగా పడతాయి. కనుక నేను హోల్స్ పైన సైడ్ పెడుతున్నాను, చాలా సన్నగా పెడుతున్నా. దొడ్డుగా పెడితే అక్కడనే పడిపోయి తొందరగా అయిపోతుంది అది. హోల్స్ మరి ఎక్కువ కూడా పెట్టొద్దు, ఆ వాటర్ అనేది తొందరగా అయిపోతాయి ఆ బాటిల్లో. కనుక హోల్స్ కొన్ని పెడితేనే వాటర్ అనేది చాలాసేపటి దాకా చిమ్ముతాయి. ఈ విధంగా బాటిల్స్కి హోల్స్ పెట్టేశాను. ఫైనల్గా జెండా కలర్ డ్రెస్ వేసుకున్నాను, కాకపోతే దీనికి బ్లూ కలర్ కనిపిస్తుంది. చున్నీతో కవర్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇంకా హ్యాండ్స్కి కూడా బ్లూ కలర్ ఉన్నది. ఏదేమైనా ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది.
ఇప్పుడు కొంచెం బాగా కనిపిస్తుంది, మొత్తం వైట్ డ్రెస్ లాగా. అది చున్నీతో కవర్ చేసేస్తే ఆ ఉన్న కొంచెం బ్లూ కలర్ కూడా కనిపించదు. కొంచెం బెటర్. బ్లూ కలర్ని కూడా కవర్ చేసేసాను చున్నీతో. చున్నీ మంచిగా సెట్ చేశాను, ఏం బ్లూ కలర్ కనిపించకుండా. ఫస్ట్ టైం నేను సెకండ్ టాప్స్ పెట్టుకుంటున్నాను. కుట్టించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టలేదు. చాలా బాగానే కనిపిస్తున్నది సెకండ్ టాప్స్. జనవరికి 2 రబ్బర్ బ్యాండ్స్ కొన్నాను జెండా కలర్లో. నాకు ఈ రబ్బర్ బ్యాండ్స్ చాలా నచ్చాయి. కానీ ఇవి 2 జుట్టుకు పెట్టను, హ్యాండ్స్కి వేసుకుంటాను. ఇదొకటి హ్యాండ్స్కే ఇది హ్యాండ్కే వేసుకుంటారు అనుకుంటా. రబ్బర్ బ్యాండ్ లాగానే ఉంటుంది, మన జెండా రంగులో ఉంటుంది, ఆరెంజ్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇంకొకటి కూడా బాగా నచ్చింది, దీనికి లేయర్స్ వచ్చింది. ఇది జడకు పెట్టుకున్నా బాగుంటుంది, కానీ నేను మాత్రం దీన్ని కూడా హ్యాండ్కే వేసుకుంటాను. సిల్వర్ మంచిగా సెట్ అయినాయి సెకండ్ టాప్స్ ఫస్ట్ టాప్.
నేను బొట్టు కూడా జెండా రంగులోనే పెడితే బాగుంటుంది అని ఆరెంజ్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అటు చెంప మీద ఇటు చెంప మీద మన జెండా ఉంటే చాలా బాగా కనిపిస్తుంది అనుకున్నాను. నేను అదే విధంగా వైట్ అండ్ ఆరెంజ్ గ్రీన్ వేసాను. మన బొట్టు పెట్టుకుంటాం కదా, ఆ కలర్స్ తోటి నేను బొట్టు కలర్స్ తోటి వేసాను. చాలా బాగా కనిపిస్తుంది మన జెండా కలర్స్ నా ఫేస్ పైన. బొట్టు కూడా జెండా కలర్స్లోనే పెట్టేశాను. ఫేస్ పైన కలర్స్, హ్యాండ్స్కి కలర్స్ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. చాలా బాగా కనిపిస్తున్నాయి కూడా నా ఫేస్లో జెండా కలర్స్. ఫైనల్గా ఈ విధంగా రెడీ అయిపోయాను. మన జెండా కలర్స్లో చాలా బాగా కనిపిస్తున్నాను. ఫస్ట్ నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ని ఆ బాటిల్లో కలిపాను. నాకు పసుపు గ్లాస్లో వేసే ట్రెండ్ గుర్తుకొచ్చింది ఇది చూస్తే. అవి ఒక్క నిమిషంలో ఆరెంజ్ కలర్ అయిపోయినాయి వాటర్ అన్నీ. ఇంకొంచెం వేసాను ఆరెంజ్ కలర్ బాగా కనిపించడానికి. మంచిగా రావడానికి మళ్ళీ వాటర్ పోసి ప్రెస్ చేశాను. అంత మీదనే పడిపోతున్నాయి. మళ్ళీ అదే బాటిల్లో వైట్ కలర్ కలిపాను. సేమ్ అదే విధంగా వైట్ కలర్ వాటర్ అయినాయి. ఇలా తిప్పడమేమో నేను మొత్తం పచ్చిగా అయిపోయాను. మళ్ళీ వైట్ కలర్ వాటర్ తోటే తిప్పాను. ఈ రంగులతోటి నా ముఖం మీద వేసుకున్న జెండా రంగులు పోయేలా ఉన్నాయి. నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్. బాటిల్లో గ్రీన్ కలర్ కలిపాను. ఒక్క నిమిషంలో గ్రీన్ అయిపోయింది వాటర్. కలర్ పవర్.
ఫైనల్గా గ్రీన్ కలర్తో కూడా తిరిగాను. ఇది అంతా మళ్ళీ చేశాను, ఎందుకంటే అది కొంచెం బాగా రాలేకుండే. ఇప్పుడు కొంచెం బాగా వచ్చింది. ఇది ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్ కలర్తో నేను అంతా తడిసిపోయాను. ఫైనల్గా స్నానం చేసినట్లు అయిపోయింది ఈ 3 సార్లు వాటర్ తిప్పేసరికి. నా వైట్ మొత్తం ఆరెంజ్ అండ్ గ్రీన్ అయిపోయినాయి.